ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవారధి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే బాధితుల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా కలెక్టర్కు జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలోనే అనేక సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నట్టు సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నట్టు సమస్యలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ప్రజలకు, ఆఫీసర్లకు వారధిగా జనతా వారధి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం 12 వారాలుగా జరుగుతూ వస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక సమస్యలను, పేద ప్రజల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క సమస్య ఇస్తే వెంటనే ఆ పరిష్కార దిశగా కలెక్టర్ గారు కూడా పరిష్కారం చేయడం జరిగింది. అందులో ఒక 2-3 కార్యక్రమాలు చేసి చెప్పాలని మీ ముందు ఉంచుతున్నాం. ఈ యొక్క జిల్లాలో కస్తూర్బా గాంధీ హాస్టల్లో అనేక చోట్ల వాటర్ సమస్య కావచ్చు, బాత్రూమ్ సమస్య కావచ్చు ఉన్నాయని చెప్పి వెంటనే రాసిస్తే కలెక్టర్ గారు స్వయాన విజిట్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీది. ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైతులకు ఏదైతే ఈ రీసర్వే ద్వారా జరిగినటువంటి సమస్యలు, రీసర్వే చేయడం ద్వారా పక్కనుండే పొలం నెంబర్ వీళ్ళకి పడ్డం, వీళ్ళ నెంబర్ వాళ్ళకి పడ్డం, లేదంటే పేరు ఏదైనా తప్పుపోవడం, ఇలా జరిగినవన్నీ కూడా అప్పట్లో ఏదైతే రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి అర్జీ పెట్టుకుంటే రైతు అది జేసీ గారి వరకు వచ్చేది ఫైలు. కనీసం ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు సతమతం అవుతూ ఉంటే దాని యొక్క సమస్యను కూడా ఈ జనతా వారధి ద్వారా మా కర్నూలు ప్రజలు, రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో ఉంచితే వెంటనే ఎంఆర్ఓ గారికి పవర్స్ ఇచ్చి ఏదైతే ఆన్లైన్లో చేర్పులు మార్పులు ఉన్నాయో వెంటనే అక్కడికక్కడే సమస్య పరిష్కరించండి అని చెప్పి రైతుల సమస్యలను పరిష్కార దిశగా ముందుకు తీసుకుపోవడం ఈ యొక్క జనతా వారధి యొక్క కార్యక్రమం. కాబట్టి ఇలాంటివి అనేక సమస్యలపైన భారతీయ జనతా పార్టీ జనతా వారధి ద్వారా లబ్ధి పొందే విధంగా రైతులకు, మన యొక్క ప్రజలకు చాలా సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు జనతా వారధికి మేము రావడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా 12 అంశాలు రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వర్షం వస్తే వర్షపు దారి నీళ్లు వృధాగా పోతున్నాయో అలా వృధాగా పోకోకుండా ఎక్కడైతే మనం చెక్ డ్యామ్ కట్టే అవకాశం ఉందో ఎన్ఆర్జీఎస్ యొక్క ఫండ్ జి రామ్జీ అనే పేరు మార్చడం జరిగింది. దాంట్లో భాగంగా చెక్ డ్యాములు నిర్మించాలి, నీటిని ఆదా చేయాలి, అలాగే భూగర్భ జలాలు అనుకూలంగా ఉండే మాదిరిగా అది కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రైతుల సమస్యలను పరిష్కారం చేయాలి. అలాగే ఇవన్నీ 12 అంశాలతో పాటుగా మన జిల్లాలో ఉండేటువంటి సమస్య ఏంది అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలోనే ఇప్పుడు వ్యవసాయం మొదలవుతుంది కాబట్టి ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోవడం, పంట ఎదిగిన తర్వాత కాయలు కాకపోవడం, పూత రాకపోవడం, పంట నష్టపోవడం చాలా వరకు మనం చూస్తుంటాం. అప్పుడు బాధపడడం కన్నా ఇప్పుడే
మనకు మెరుగైన విత్తనాలు అందించి రైతులకు తోడ్పడి రైతులకు లాభదాటిగా మనం ముందుకు తీసుకుపోవాలి కూటమి ప్రభుత్వంలో అని చెప్పి కూడా ఆ యొక్క సమస్య కూడా మనం తీసుకోవడం జరిగింది.